హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. కేసు మనకు స్టార్టింగ్ సాలరీ 25,000 పర్ మంత్ సాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సంఖ్యలో చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఫ్రైడే కంపెనీ నుంచి రిలీజ్ అయింది అనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా ఇక నోటిఫికేషన్ అయితే మనకు అఫీషియల్గా లింక్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఈమెయిల్ ప్రాసెస్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఇక చూడండి మనకు రిమోట్ ఫుల్ టైమ్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి వర్క్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో వన్స్ మీరు కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఈమెయిల్ ప్రాసెస్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే గైస్ మీకు స్టార్టింగ్ శాలరీని 25,000 పర్ మంత్ శాలరీ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో గైస్ చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి సో మ్యాక్సిమం అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు కూడా కుదిరితే అప్లై చేసుకోవాలంటప్పుడు ఇక రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లై అయితే చేసుకోండి. సో మీరు చేసేటువంటి వర్క్ ఏంటంటే గైస్ ఈ యొక్క కంపెనీ కస్టమర్స్ వచ్చేసి ఓవర్ ది మెయిల్స్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి డిఫరెంట్ క్వైరీస్ అయితే మిమ్మల్ని ఓవర్ ది మెయిల్స్ ద్వారా కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో మీరు వచ్చేసి కస్టమర్స్ యొక్క అంటే మనకి ఏదైతే ఇన్కమింగ్ ఈమెయిల్స్ వస్తాయో సో ఇక మెయిల్స్కి అయితే మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో ఇక క్వెరీస్ అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి సో కస్టమర్స్ ఏదైతే ఇష్యూస్ చెప్తుంటారో సో ఇక ఇష్యూస్ అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి మెయింటైన్ రికార్డ్స్ ఆఫ్ ఈమెయిల్ ఇంటరాక్షన్స్ అండ్ రెస్పాన్స్ ఫర్ క్వాలిటీ అష్యూరెన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీరు కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవుతారు కదా సో మీరు ఒక రికార్డ్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇక క్వాలిటీ అష్యూరెన్స్ ఇష్యూస్కి సంబంధించి చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే దీంతో పాటు ఇక్కడ చూడండి ఐడెంటిఫై ట్రెండ్స్ ఇన్ కస్టమర్ క్వెరీస్ టు సజెస్ట్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో ఇక క్వెరీస్ని మీరు ఐడెంటిఫై చేసేసి వాళ్ళకైతే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్హోల్డ్ కంపెనీ స్టాండర్డ్స్ ఇన్ కస్టమర్ సర్వీసెస్ అండ్ కమ్యూనికేషన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఓవర్ ది మెయిల్స్ ద్వారా. అదేవిధంగా మీకు యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ సంబంధించి అడిక్వేట్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీరైతే కంగారు పడకండి. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు ఏం వర్క్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి, సో ఇక కంపెనీ ప్రోడక్ట్స్ ఏంటి, సర్వీసెస్ ఏంటి అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక ట్రైనింగ్లోనే మనకు ప్రాపర్ వర్క్ అంతా కూడా మీరు నేర్చుకోవచ్చు కాబట్టి సో మ్యాక్సిమం ట్రై చేయండి అప్లై చేసుకోవడానికి. అలాగే దీంతోపాటు థింక్ క్రియేటివ్లీ అండ్ మేక్ ఇన్నోవేటివ్ సజెషన్స్ దట్ ఇంప్రూవ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్నెస్, ఇంటర్నల్ కంట్రోల్స్ అండ్ కస్టమర్ సర్వీసెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మీ చేసినటువంటి వర్క్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసి ఉంటే స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే కస్టమర్ సర్వీసెస్కి సంబంధించి లేదా ఈమెయిల్ సపోర్ట్కి సంబంధించి మీకు ప్రీవియస్గా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా ఈ యొక్క పాయింట్లో మనకు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. బోత్ రిటన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి ఇంగ్లీష్లో అది కూడా. సో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రొఫిషియన్సీ ఇన్ ఈమెయిల్ మేనేజ్మెంట్ టూల్స్ అండ్ ఎంఎస్ ఆఫీస్ టూల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కేసు మీకు ఇక ఈమెయిల్ మేనేజ్మెంట్ టూల్స్కి సంబంధించి ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి మీకు ప్రొఫిషియన్స్గా నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ అయితే వీళ్ళు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా స్కిల్స్ కూడా మనకు ఎక్సలెంట్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ అయితే ఉండాలి, మల్టీ టాస్కింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా కస్టమర్ ఫోకస్డ్ మైండ్ సెట్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ యొక్క స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక క్వాలిఫికేషన్స్ అండ్ స్కిల్స్ అని మీ యొక్క రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు
రొటేషనల్ షిఫ్ట్స్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనకి యొక్క కంపెనీ వర్కింగ్ హవర్స్ వచ్చేసి మార్నింగ్ 9 o'clock నుంచి నైట్ 12 o'clock వరకు అనమాట. సో ఈ యొక్క టైమింగ్స్లో మీరు ఎనీ 9 hours వర్క్ చేస్తే సరిపోతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు రొటేషనల్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అనుకున్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. నైట్ డ్యూటీస్ అయితే లేవన్నమాట. అదేవిధంగా ఇక్కడ వర్క్ షెడ్యూల్ కనుక చూసుకున్నట్టయితే వీక్లీ మీరు 6 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 1 రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి గైస్ ఇక చూడండి, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్వైటెడ్ టు సబ్మిట్ ద రెజ్యూమ్ టు అని చెప్పేసి మనకి ఇక్కడ మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ అయితే మీ యొక్క రెజ్యూమ్ అయితే ఈ యొక్క మెయిల్ ఐడికి అయితే సెండ్ చేసేసేయండి, మీకు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే. తర్వాత వచ్చేసి వన్స్ మీరు యొక్క మెయిల్కి మీ యొక్క రెజ్యూమ్ని సెండ్ చేసిన తర్వాత సో వాళ్ళైతే మీ యొక్క రెజ్యూమ్ని రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ద మెయిల్స్ ద్వారా లేదా ఫోన్ కాల్స్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. సో ఎవరైతే ఇక ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్కి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది గైస్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. మీరు సేఫ్ సైట్ కోసం అప్లై కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక్కడ లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు stjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ ఈజీ అప్లై ఉంది కదా, దీనిపైతే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేస్తుంటే మీకు ఆల్రెడీ లింక్డ్ఇన్లో ప్రొఫైల్ కనుక ఉన్నట్టు ఇక ప్రొఫైల్ని మీరు సింపుల్గా అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ప్రొఫైల్ ద్వారా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి. అప్లై పైన క్లిక్ చేస్తుంటే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. మీకు బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్, అదేవిధంగా మీకు రెజ్యూమ్ని కూడా అప్లోడ్ చేసేసి మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సెండ్ చేసేసేయండి. సో ప్రొఫైల్ ఉన్న వాళ్ళైతే మీకు ప్రొఫైల్ని సింపుల్గా అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోండి. సో ఇక కంపెనీ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాయి. ఇక క్వశ్చన్స్కి కూడా మీరు ఆన్సర్స్ అయితే చేసేసి మీకు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనకు మీకు ఏమన్నా యొక్క కస్టమర్ సర్వీస్ జాబ్ రోల్స్లో మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని అడుగుతున్నారు. సో ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎన్ని ఇయర్స్ ఉందో మెన్షన్ చేయండి. ఫ్రెషర్స్ అయితే నాట్ అప్లికేబుల్ ఆర్ 0 అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నారు. ఉంటే ఎక్స్పెక్టెంట్ లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అదేవిధంగా వాట్ ఈజ్ యువర్ కరెంట్ సిటీసీ అయితే అడుగుతున్నారు. ప్రజెంట్ మీరు వర్క్ చేస్తున్నట్టు మీకు ఎంత సిటీసీ వస్తుందో పర్ యానం అని చెప్పేసి అది మెన్షన్ చేసేసేయండి. ఇన్ కేస్ ఫ్రెషర్స్ అయితే 0 ఆర్ నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ యువర్ నోటీస్ పీరియడ్ అయితే అడుగుతున్నారు. మ్యాక్సిమం 0 to 15 days అని చెప్పేసి మెన్షన్ చేయండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ విత్ ఈమెయిల్ ప్రాసెస్ అని అయితే అడుగుతున్నారు. మీకు ఏమైనా ఈమెయిల్ ప్రాసెస్ సంబంధించి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎన్ఎస్ ఉందో అది మెన్షన్ చేయండి, లేదంటే 0 అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి ఇక్కడ రివ్యూ పైన క్లిక్ చేసేసేయండి. సో మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి రివ్యూ చేసుకునేసి మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసేసేయండి. సో సబ్మిట్ చేసి ఉంటే మీకు అప్లికేషన్ ఫామ్ యొక్క ఫ్రైడో కంపెనీకి సెండ్ చేసామని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయ్యేట్టు సెల్ అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్, సేఫ్ సైట్ కోసము. అదేవిధంగా మీకు అప్డేటెడ్ రెజ్యూమ్ని వాళ్ళ మెయిల్ ఐడికి కూడా సెండ్ చేసేసేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.